ఎన్విరాన్మెంటల్ లాస్ సంబంధించి అనుసంధానం ఏంటి అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనకి నాగరికత కోసం ఏం చేస్తున్నామంటే డీఫారెస్టేషన్ చేసేస్తున్నాం, అంటే ఫారెస్ట్ లేకుండా అయిపోతున్నది. ఫారెస్ట్ ఉండడం వల్ల ఎకలాజికల్ బ్యాలెన్స్ ఇంపాక్ట్ ఉంటుంది. అట్లాగే చెట్లు ఏం చేస్తే మనకి ఆక్సిజన్ ఇస్తుంది. కరోనా టైంలో మనం అబ్జర్వ్ చేస్తుంటాం, ఆక్సిజన్ లేక చాలా సఫికేట్ అయ్యి ఆక్సిజన్ కొనుక్కోవాల్సిన పరిస్థితి కూడా మనకు వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే మనం ప్రతి చోట కూడా ఈవెన్ కొండలను కూడా వదలటం లేదు. హౌసెస్ మన ప్రతి చోట ఈవెన్ వాటర్ బాడీస్ పక్కన కూడా మనం ఇల్లులు కట్టుకోవడం మొదలెట్టాం. దానివల్ల ఏమవుతున్నది, మీకు బ్యాలెన్స్ తప్పిపోతున్నది. నెక్స్ట్ ఏంటంటే ఒకటి ఇల్లులు చెట్లు నరికేయడము, రోడ్లు వేసేస్తున్నాము, కాంక్రీట్ జంగిల్ అయిపోయింది. అట్లాగే మైండ్స్ని తవ్వేస్తున్నాం విపరీతంగాను. ఎకలాజికల్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేయటం లేదు. పోనీ చెట్లు నరుకుతున్నాము అన్నప్పుడు మనం 1కి 20 చెట్లైనా వేయాలి, అది కూడా మనం వేయటం లేదు. దానివల్ల ఎవరికి నష్టము? మనకే నష్టం. ప్రస్తుతం ఉన్న ఎండలు మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, ఈ ఎండలు ఇంకా పెరగచ్చు. అది పెరిగిన తర్వాత 50 దాటింది అంటే మనిషి మనుగడ చాలా కష్టం. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు చాలామంది చనిపోతారు. కాబట్టి ఇప్పటి నుంచే మనం దాన్ని ఫస్ట్ ఎన్విరాన్మెంటల్ని మనం పరిరక్షించుకోవడానికి ప్రయత్నం చేయాలి. పిట్స్ అవుతూ వాటర్ని లోపల భూమిలోకి వెళ్తే వాటర్ సైక్లింగ్ అవుతుంది. ఇవన్నీ చేయకపోతే ఏమవుతుందంటే మనకి విజయవాడ కానీ, హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, ముంబై కానీ ఎక్కడ మీరు తీసుకోండి, వర్షాలు వచ్చినప్పుడు ఏంటంటే టౌన్ సిటీస్ అన్నీ కూడా జలమయం అయిపోతున్నాయి. ఆ జలమయం అయిపోయిన తర్వాత ఈ డ్రైనేజ్ అంతా కూడా సిస్టము డిస్లొకేట్ అవుతున్నది. మనుషులు దాంట్లో కొట్టుకొని చనిపోతున్నారు. మనకి విపరీతమైన తుఫాన్లు వస్తున్నాయి, రకరకాల తుఫాన్లు వస్తున్నాయి మనకి. ఈ తుఫాన్లు రావడానికి, సముద్రం పొంగడానికి, ఈ వాటర్ అంతా సముద్రంలో కలిసిపోవడానికి కిందనేమో బెల్ట్లో మనం వేసిన వాటర్ని మనం ఆ వాటర్ ఈ కింద ఉండే ఎకలాజికల్ అంటే బ్యాలెన్స్, అది ఆ పైపులు ఉంటాయి కిందని భూమిలో, ఆ పైపుల్లో వాటర్ అంతా కూడా ఇంకిపోతున్నది. సో దీనివల్ల ఏమవుతుంది, డ్రైనెస్ ఎక్కువైపోయి వేడి విపరీతంగా వస్తున్నది. మనం సూర్యుని తిట్టుకుంటున్నాం, మన ఏసీలు పెట్టుకుంటున్నాం. ఏసీలు పెట్టుకోవడం వల్ల మనకు వచ్చేది ఇంకా పొల్యూషన్ ఎక్కువ అవుతున్నది తప్ప పొల్యూషన్ మనం కంట్రోల్ చేయటం లేదు. కాబట్టి పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి లాకు సంబంధించడానికి నా నెక్స్ట్ టాపిక్లో వస్తాను.